రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ కాకి అధికారి నిర్వాకం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. హన్మకొండ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ రాజ్ కుమార్ పెళ్లి పేరుతో నమ్మించి లైంగికంగా దోపిడీ చేశాడని, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం 4 ఏళ్ల క్రితం భర్త నుండి ఎదురైన వేధింపులతో ఆమె పోలీసులకు ఆశ్రయించింది. అప్పుడు అక్కడే విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ రాజ్ కుమార్ ఆమెకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. పరిచయం ఉన్న లాయర్ ద్వారా ఆ మహిళకు తన భర్త నుండి విడాకులు ఇప్పించాడు. అక్కడి నుండి ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకుంటాననే తీయటి మాటలతో నమ్మించి శారీరకంగా లొంగ తీసుకున్నాడు. ఈ మోసం 4 ఏళ్ల పాటు కొనసాగింది. తీరా పెళ్లి చేసుకోమని బాధితురాలు ఒత్తిడి చేయడంతో అసలు రూపం బయట పెట్టాడు ఎస్ఐ రాజ్ కుమార్. ఎవరికైనా చెబితే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. ప్రస్తుతం వరంగల్ సిసిఎస్ లో పనిచేస్తున్న నిందితుడిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మచ్చ శివకుమార్ అయితే తెలిపారు. సో దీనిపైన మన వరంగల్ రిపోర్టర్ సుధాకర్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుధాకర్, ప్రస్తుతం ఈ ఎస్ఐకు సంబంధించినటువంటి కమిషనర్ గారు ఏం చెప్పారు, అసలు దీనికి సంబంధించిన అవుట్పుట్ ఏముంది మీ దగ్గర ప్రస్తుతం? వరంగల్ నగరంలో కీచక్ ఎస్ఐ భాగవతం బయటపడింది. గత కొద్ది రోజుల నుంచి ఒక వివాహిత మహిళకు డైవర్స్ ఇప్పిస్తా అని చెప్పేసి అతని భర్తతో ఆమెకున్న గొడవల మధ్యలో ఇతను జోక్యం చేసుకొని వారి మధ్యలో విడాకులు ఇప్పడం జరిగింది. విడాకులు ఇప్పించిన తర్వాత గత కొద్ది రోజుల నుంచి కూడా ఎస్ఐ గోదావరి రాజ్ కుమార్ అనే ఒక ఎస్ఐ వివాహితపై గత కొద్ది రోజుల నుంచి కూడా లైంగికంగా వేధింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క ఎవరైతే బాధితురాలు చెప్తున్నారో గత 4 సంవత్సరాల నుంచి నరకం చూపిస్తున్న లైంగికంగా దాడిలో పాల్పడుతున్న ఎస్ఐ అరాచకాలకు భరించలేక బాధితురాలు భర్తతో విడాకులు ఇప్పించాలని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితం కూడా ఆమె అప్పీల్ చేసుకోవడంతో పాటు అతను ఇతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక ఐజీ దగ్గరికి పోయి ఆమె మొరబెట్టుకోవడంతో పాటు ఐజీ వరంగల్ కమిషనర్ కు మళ్ళీ ఇతను పంపించడంతో పాటు కమిషనర్ దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిగా వివరాలకు వెళ్తే హన్మకొండ జిల్లాకు చెందిన యువతి 2018లో బీఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి సంబంధించిన యువకునికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి ఒక పాప కూడా పుట్టింది. పాప పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు రావడంతో పాటు కుటుంబ కలహాలు రావడంతో ఇద్దరు విడిపోవాలని చెప్పి నిర్ణయించుకోవడంతో 2022 మార్చిలో బాధితురాలు వివాహిత భర్తపై హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పుడు ఆ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎవరైతే విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోదావరి రాజ్ కుమార్ న్యాయం చేస్తానని చెప్పించి నమ్మించి అతను తెలిపిన అతనికి సంబంధించిన పరిచయం ఒక న్యాయవాదితో ఆమె భర్తకు విడాకులు ఇప్పించడం జరిగింది. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ వివాహితి నమ్మించి లొంగ తీసుకొని పలుమార్లు లైంగిక దాడిలో కూడా పాల్గొనడంతో పాటు ఆమెకు 2 సార్లు అభాషం కూడా గర్భధారణం కూడా దాల్చడంతో పాటు అభాషం కూడా చేపించడం జరిగింది. బాధిత వివాహిత ఆ పెళ్లి విషయంపై ఎస్ఐ రాజ్ కుమార్ గట్టిగా అడగడంతో పాటు న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి అగాంతాలు కూడా పాల్పడుతున్నాడు. ఆమె ఎక్కడైతే పనిచేస్తుందో ఆ పనిచేసిన చోటగా ఆమె ఫోన్ నంబర్ లొకేషన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి బలవంతంగా ఆ అమ్మాయిని ఎవరైతే వివాహిత ఉన్నదో ఆ వివాహితిని తీసుకొని ఇటు హోటల్ రూమ్స్ కానీ అతని రూమ్ కానీ తీసుకెళ్లి లైంగిక దాడులు పాల్పడాలని చెప్పేసి ఆమె ఫోన్ నంబర్ ఎక్కడైతే ఉందో ట్రాక్ చేసి అనుమానం వచ్చినప్పుడల్లా వేధింపులకు పాల్పడేవారు. ఈ నెల మొదటి వారంలో ఎస్ఐ రాజ్ కుమార్ బాధిత వివాహైన హన్మకొండలోని ఒక హోటల్లో కూడా తీసుకువెళ్లి లైంగికంగా దాడులు పాల్పడి దాంతో పాటు బాధితురాలని ఇష్టానుసారంగా చెప్పలేని రకంగా మాట్లాడుతూ కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి బాధితులకు సంబంధించి
బాధితురాలు నన్ను వదిలిపెట్టమని ఓకే, ఎన్నిసార్లు సుధాకర్. చెప్పినా కూడా సుధాకర్, ఇప్పుడు బాధితురాలు ఏ టైప్ ఆఫ్ న్యాయం కోరుకుంటుంది? ఈ ఎస్ఐకి శిక్ష పడాలని కోరుకుంటుందా? లేని ఎడల ఈ బాధితురాలకి ఈ ఎస్ఐ న్యాయం చేయాలంటే లైక్ పెళ్లి చేసుకోవాలి అని బాధితురాలు చెప్పినట్టు మేము చూస్తున్నాము. సో ఆ విధంగా కోరుకుంటుందా? బాధితురాలు రెండు రకాలుగా ఆలోచించడం జరిగింది. మొదటగా ఆమెను ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎస్ఐ లైంగిక వాడుకోవడంతో పాటు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నా కూడా ఆమె తట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మొరబెట్టుకోవడంతో పాటు ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఎస్ఐ పైన రాజ్ కుమార్ పైన ఒత్తిడి తీసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా నీకు ఒక పాప ఉంది, నువ్వు వేరే అతని వివాహం చేసుకుని డైవర్స్ ఇచ్చిన తర్వాత నేను ఇట్లా చేసుకుంటాను, నిన్ను నేను వాడుకొని వదిలేస్తా అన్న ఉద్దేశంగానే ఈ యొక్క వివాహిత ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు అలాంటి ప్రవర్తన చేయడమే కాకుండా ఈమె ఎక్కడైనా ఎవరికైనా చెప్పినా కూడా ఆమెను చంపుతాననే బెదిరింపులే కాకుండా ఇష్టానుసరితంగా కూడా కొట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి బాధితురాలు చెప్తుంది. ఇకనైనా కూడా బాధితురాలు, ఎందుకంటే ఆమెకు ఒక చిన్న పాప ఉంది, పాపను దృష్టిలో పెట్టుకొని రాజకుమార్ నన్ను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క అమ్మాయికి ఇకనైనా కూడా తగు న్యాయం జరగాలని చెప్పేసి స్థానికంగా ఉన్న కొంతమంది మహిళా గ్రూపులకు సంబంధించిన వారైతే మహిళా నాయకులు కూడా, అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు కూడా, ఎందుకంటే ఇతను ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి అతను కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో అతనిపై కేసు నమోదు చేసి అతనికి కావాల్సిన శిక్ష అనుభవించాలని చెప్పేసి మరో పక్క కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చూస్తే హన్మకొండ పోలీసులు తెలిపిన వివరం ప్రకారంగా ఈ యొక్క మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నంబర్ కూడా బుక్ అయింది. అదే కాకుండా బిఎన్ఎస్ సంబంధించి 6960. సుధాకర్, ఈ ఎస్ఐని అదుపులోకి ఏమైనా తీసుకున్నారు అసలు ఇప్పటి వరకు? ఎస్ఐ ఇప్పటి వరకు కూడా వరంగల్ లో సిసిఎస్ లో పనిచేయడం జరుగుతుంది. సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కాబట్టి అతను కూడా విధుల్లో ఉన్నాడు. అతని కూడా అతని పైన కేసు బుక్ అయింది. నిన్న సాయంత్రం వరకు కూడా తెలియకపోవడంతో పాటు ఇప్పుడు అతను ఎక్కడ ఉంది ఏంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే అతన్ని కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకుంటారని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటిపైన అతని పైన బిఎన్ఎస్ భారతీయ రాష్ట్ర చట్ట ప్రకారంగా చూస్తే 69-89-351/2 కేసు కింద నమోదు చేయడం జరిగింది. బాధితురాలు చెప్పిన ప్రకారంగా 4 ఏళ్ల క్రితం వేధింపులు జరిగినాయని చెప్పి భరించలేక ఈమె పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని ఇప్పటివరకు కూడా అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా అతన్ని అరెస్ట్ అయితే ఇంకా చూపలేదు, అతని పైన కేసులు నమోదైనాయని చెప్పేసి పోలీసులు బయటికి చెప్పడం జరుగుతుంది. సో వరంగల్ పోలీస్ బాస్ ఏమంటున్నారు ఈ కేసు పైన? దీని పైన ఏమైనా స్పందించారా అతను? ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఇది వరంగల్ సిపికి సంబంధించి అతను ఒక ఐజీ దగ్గర నుంచి వరంగల్ సిపి దగ్గరికి డైరెక్ట్ ఈ యొక్క విషయం రావడంతో పాటు సిపి డైరెక్ట్ ఇతను సిపిఏ స్థానికంగా ఉన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ కి ఒక కేసు అప్పచెప్పడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే ఇతను గతంలో పనిచేశాడో, ఎక్కడికైతే అమ్మాయి వచ్చి న్యాయం కోరుకున్నదో అదే పోలీస్ స్టేషన్ కి ఒక కేసు అప్పచెప్పడంతో పాటు ఇక్కడ పోలీసులు కూడా స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ గానీ లేకపోతే ఏసీపీలు కూడా వీరు మొత్తం తక్షణమే స్పందించి ఈ యొక్క కేసును వెంబడే దీని కేసు ఫైల్ చేయడం జరిగింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అదుపులోకి తీసుకున్నారా తీసుకోలే తెలియని పరిస్థితి ఉంది. ఇకనైనా కూడా ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్ కు ఏ బాధితురాలైనా, ఏ మహిళలు కానీ ఇతరాంత బాధితులు ఎవరు వెళ్ళినా కూడా అందరికీ సరైన తక్షణమే స్పందించి న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎదుల ఏ అధికారులు కూడా ఇలాంటి అఘాతాలకు పాల్పడ్డా కూడా వారి పైన తక్షణమే చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు పోలీసు ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.